అపూర్వ పేరు మీద ఆస్తినంతా కూడా రాసిచ్చే చంద్ర. నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావు కదా శోభ, నేను వెంటనే ఆస్తినంతా కూడా అపూర్వ పేరు మీద రాసిచ్చేసేస్తాను. ఇప్పుడే ఆస్తి పేపర్ తీసుకొని వస్తాను. రాసిస్తావా? రాసి ఇస్తావా చంద్ర? తన ప్రేమని ఆస్తితో చూపిస్తున్నావా? ఆస్తితో ప్రేమని కొనలేరు చంద్ర. ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది. అంటే నేనేం చేయాలి? అప్పుడు మనసులో అపూర్వ మాత్రం ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి అని అనుకుంటూ ఉండగా, ఏంటమ్మాయి ఇదేంటి ఒక్కసారిగా ఇలా మాట్లాడుతుంది, అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతుందో అని అపూర్వ అంటూ ఉంటుంది. మరిప్పుడు నేనేం చేయాలి శోభ? నువ్వెలా చెప్తే నేను అలా చేస్తాను శోభ. ఏం చేయాలో నాకు చెప్పు శోభ అని అంటూ ఉంటే, చెప్తాను చంద్ర, నేను వచ్చిందే అందుకు. రెండు విషయాలు చెప్పడానికే వచ్చాను. నువ్వు అంతకంటే ఎక్కువ ప్రేమని ఎవరికి పంచుతావు చంద్ర? నక్షత్రాకే కదా ప్రేమని పంచుతావు. అవును శోభ, అవును. మరి అంత ప్రేమను పంచినప్పుడు నువ్వు నక్షత్ర పేరు మీద ఈ ఆస్తినంతా రాసిచ్చేయి చంద్ర అని అనగానే, హో ఇలా వచ్చిందా అని మనసులో అపూర్వ అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అమ్మాయి నీ పేరు మీద కాదమ్మాయి, నక్షత్ర పేరు మీద రాయాలని అంటుంది. తన ట్విస్ట్ తెలుసుకోక మనం ఒక్కసారిగా గుబులు పడిపోయాము. కాస్త సైలెంట్గా ఉండండి పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అంతలో నక్షత్ర మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర పేరు మీద ఆస్తిని రాసివ్వమంటావా చెప్ప అపూర్వ అని అంటూ ఉంటే, ఇక ఏ సమాధానం చెప్పకుండా అపూర్వ చూస్తూ ఉంటుంది. చంద్ర రాస్తావా ఆస్తినంతా? నువ్వు చెప్పావు కదా శోభ, ఖచ్చితంగా రాసిస్తాను. రాసివ్వు. అంటే ప్రేమని ఆస్తి రూపంలో నక్షత్ర పేరు మీద రాస్తున్నావా చంద్ర అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఏం చేయమంటావు చెప్పు శోభ. నక్షత్ర పేరు మీద ఆస్తిని రాయాలా వద్దా? రాయకూడదు. ఎందుకంటే ప్రేమని ఆస్తితో కొనకూడదు కాబట్టి. ఈ ఇంటి ఇలా వేల్పుగా చెప్తున్నాను. నువ్వు ఆస్తిని రాయాలి అని అనుకున్నప్పుడు నీకు నచ్చిన వారి మీద ఆస్తిని రాసి ఇచ్చేయి చంద్ర. కానీ ఎవరో చెప్పారని నీ అభిప్రాయాన్ని మార్చుకొని రాయటం కరెక్ట్ కాదు. నీ మనసులో ఏముందో ఎప్పుడు రాయాలో దృష్టిలో పెట్టుకొని ఆస్తిని రాయటం మంచిది చంద్ర అని అనగానే ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక భూమి మాత్రం నడుచుకుంటూ అలా అపూర్వ దగ్గరికి వచ్చి నిలబడగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కుంటుంది. నా ఫోన్ అని అనబోతూ ఉండగా వెంటనే అందరూ చూస్తున్నారని అపూర్వ ఆగిపోతుంది. వెంటనే భూమి మాత్రం ఆ ఫోన్ని తీసుకొని శోభాచంద్ర ఫోటో ముందు గట్టిగా పగలగొడుతుంది ఫోన్ని. అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటమ్మాయి అంత పెద్ద ఆధారాలు ఉంటే అంత చిన్న ఫోన్లో ఉంచుకుంటే ఎలా చెప్పు? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందో చూసావా? పిన్ని మీరు కాస్త సైలెంట్గా ఉండండి అని కోపంగా అపూర్వ అంటూ ఉంటుంది. చంద్ర, నీకు రెండో విషయం కూడా చెప్పాలని అన్నాను కదా, ఆ విషయం ఏంటో చెప్పి తీరుతాను. నేను చనిపోయింది నాట్యకళ వల్ల కాదు, నన్ను చంపేశారు. నా చావుకు కారణం మరొకరు ఉన్నారు. నా చావు అసాధారణ చావు కాదు, నన్ను కావాలని చంపేశారు చంద్ర అని అనగానే చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శోభ, నిన్ను చంపేశారా? అవును, నువ్వు నాట్యాన్ని ద్వేషిస్తున్నావు చంద్ర. అంటే నాట్యకళ వల్ల నువ్వు చనిపోలేదు. అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నక్షత్ర సంబంధించిన వాళ్ళు వచ్చి నీతో మాట్లాడారు. నా పేరు మీద చారిటీ కట్టబోతున్నారు. నాట్యకళ మీద నువ్వు కట్టాలి. సరే శోభ, నువ్వు చెప్పినట్టుగానే కడతాను. నువ్వే కట్టడం కాదు, చారిటీకి డబ్బులు ఇవ్వటం కాదు, దగ్గరుండి కట్టించాలి అని అనగానే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని అనగానే వెంటనే ఇక కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. త్వరగా వాటర్ తీసుకొని రండి, వెళ్ళండి అని అనగానే వెంటనే వాటర్ తీసుకొని రాగానే వాటర్ తాగిపిస్తూ ఉంటారు. మరోవైపు గగన్ పడుకుంటాడు. ఫోన్ వస్తుంది. వెంటనే హలో బావా
ఈరోజు నా బర్త్డే బావా, నీ నోటి నుండి నా హ్యాపీ బర్త్డే విషెస్ నువ్వు చెప్తూ ఉంటే నేను వినాలని అనుకుంటున్నాను. ఇంత పొద్దున్నే ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయటం కరెక్టేనా బావా? నీ వాయిస్ వినాలని కదా బావా నేను ఫోన్ చేశాను. నువ్వు అలా మాట్లాడితే ఎలా చెప్పు? అయినా ఏంటి నువ్వు అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నా టైంని వేస్ట్ చేస్తున్నావు అని ఏంటో కాల్ని కట్ చేయబోతూ ఉంటే, ఒక్క నిమిషం బావా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? నువ్వు ఈరోజు నా బర్త్డే పార్టీకి రావాలి. నేను రాను, వస్తే గొడవలు అయిపోతాయి. నీకు అర్థమవుతుందా? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా బావా, నీకెందుకో నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. పెద్ద గొడవ అవుతుందని చెప్తుంటే కూడా నువ్వు వినిపించుకోవట్లేదేంటి? నువ్వు రావాలి, నాకు విషయం చెప్పాలి, కేక్ తినిపించాలి, అంతే బావా. లేదంటే నేను సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అన్నిట్లో ఆ మెసేజ్ని డౌన్లోడ్ చేసి సెండ్ చేస్తాను. అప్పుడు లోకమంతా కోడై కూస్తుంది. ఇక ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో. వద్దు, అలా చేయకో. ఏంటి, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేదైనా అనుకో బావా, నువ్వు రావాలని ఇలా చేస్తున్నాను, ఇక నీ ఇష్టం అని అంటూ కాల్ని కట్ చేయగానే, అసలు ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటూ కోపంతో మండిపడిపోతూ ఉండగా, అంతలో వెనుతిరిగి చూసేసరికి, హలో గురు, వంగపారు అని విధంగా తన అంతరాత్మనగానే, ఎవరు నువ్వు? నేను లవ్ గురిని. నేనెవరో నీకు తెలీదా? నువ్వు బాధపడుతుంటే నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేయడానికి వచ్చాను. నువ్వు నా ప్రాబ్లంని సాల్వ్ చేస్తావా? ఏమనుకున్నావు? నేను బాలయ్య ఫ్యాన్ని. ఇదిగో చూడు, స్టెప్పుల్లోనే చిరంజీవి నటన కనిపిస్తుంది. ఆయనలా నువ్వు పోల్చుకోవటం మానేసేయి. నాకేం తక్కువ? ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యుడిని, ఆయన సినిమాలు చూస్తూ ఎదిగిన నటుడిని. నువ్వు నన్ను మాట్లాడుతున్నావా? సర్లే, నా స్టైలు బాలయ్య స్టైలు అర్థమైందా? అసలేంటి, నాది మాస్ స్టైలు, ఇది నా మాస్ లుక్. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? బాధలో ఉన్నావు, నీ బాధను తీర్చడానికి వచ్చాను. నేను బాధలో ఉంటే నా బాధని పోగొట్టడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు అంటే, నువ్వు నక్షత్రాన్ని ప్రేమిస్తున్నావు కదా. నేను నక్షత్రాన్ని ప్రేమించడం ఏంటి? అంటే తను ప్రేమిస్తుంది, నువ్వు భూమిని ఇష్టపడుతున్నావు. కానీ నక్షత్ర నిన్ను ఇన్వైట్ చేసింది, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నావు. కానీ వెళ్తే మీరిద్దరూ ఒకటైతారు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు అంటుంది? గొడవ అవుతుంది. నీ లవ్ మ్యాటర్ని సెట్ చేసుకోవాలి, అక్కడ భూమి ఉంటుంది. ఇది నీకు మంచి అవకాశం. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. ఒక రకంగా ఆలోచించుకో. నా టాలెంట్ నీకు ఉపయోగపడుతుందని వచ్చాను. అవును, ఇదేదో బాగానే ఉంది, నిజంగా థ్యాంక్స్ లవ్ గురు. అవునవును అని విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా మాయమవుతాడు. ఇక గగన్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.